ఐఏఎస్ అధికారి భార్య కీలక నిర్ణయం. ఈ సమాజంలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు బహు విచిత్రంగా ఉండడంతో పాటు షాకింగ్ గాను ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది తీసుకున్న నిర్ణయాల వెనుకున్న పరమార్థం ఎవరికీ అర్థం కాదన్నట్లుగా ఉంటుంది. ఈ క్రమంలోనే గుజరాత్ లో జరిగిన ఘటన గ్యాంగ్స్టర్ తో పారిపోయిన ఐఏఎస్ అధికారి భార్య వ్యవహారం. అవును, ఓ ఐఏఎస్ అధికారి భార్య తనకు పరిచయమైన గ్యాంగ్స్టర్ తో కలిసిపోయింది. అతడితో కలిసి నేరాలకు పాల్పడింది. ఈ క్రమంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారి విడాకులకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులర్ కమిషన్ లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య సూర్య జేకి కొంతకాల క్రితం తమిళనాడుకి చెందిన ఓ గ్యాంగ్స్టర్ తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుమారు 9 నెలల క్రితం ఆమె ఆ గ్యాంగ్స్టర్ తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే జూలై 11న తమిళనాడులోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించగా మదురై పోలీసులు తక్షణమే స్పందించి బాలుడిని కాపాడాడు. అప్పటి నుంచి ఆ గ్యాంగ్స్టర్ ఐఏఎస్ అధికారి భార్య సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె గాంధీనగర్ లోని తన భర్త ఇంటికి వచ్చిందని అంటున్నారు. అయితే ఆమె భర్త ఐఏఎస్ అధికారి మాత్రం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో గత్యంతరం లేక ఏమో కానీ విషం తాగి 108కి ఫోన్ చేసింది. దీంతో ఆమెను 108 సిబ్బంది వచ్చి ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె మృతదేహాన్ని చూసేందుకు కూడా ఐఏఎస్ అధికారి నిరాకరించినట్లు తెలుస్తోంది.